ఇతనితో కూతురు కాను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి. అవన్నీ అయ్యే పనులు కావు. నలుగురు కొత్త వాళ్ళ మీద ఇంత క్వాలిటీ సినిమా తీయడం ఇస్ నాట్ ఏ జోక్. ఒక టికెట్ కి 4 స్టోరీస్ ఉన్నాయి మూవీలో. యానిమల్ సినిమా తీసిన మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అదేంట్రా అని అన్న. లవ్ ఎక్కడ ఉందండి, మొత్తం దెబ్బలే ఉన్నాయి కదా అన్న. ఫ్రెండ్షిప్ యాంథమ్ అంటే మా సినిమా సాంగే అవుతుంది. లక్కీ మీడియాలో ఫస్ట్ మూవీ శివాజీ అన్న హీరోగా ఆ సినిమా వచ్చింది. చూస్తున్నాం సార్, ఫ్రెండ్స్ పిలిస్తే ఇట్లాంటి నిజాలు బయటకు వస్తాయి చూసిండ్రా. వీప్ మీద సరిచిన సీన్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నాయి. అది ఒరిజినల్గానే వచ్చి ఉంటుంది, నాకు తెలిసి స్క్రిప్ట్లో ఉండదు. ఏప్రిల్ 12th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు మీ సపోర్ట్ ఇలా కావాలని కోరుకుంటున్నాం. జనాల్లోకి థియేటర్లో రిలీజ్ డేట్ వేసి ముందుకెళ్ళాలంటే భయం వేస్తుంది. ఆలస్యం చేయకుండా మనం డైరెక్టర్ విక్రమ్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో దీంట్లో టెక్నీషియన్స్ అందరూ సూపర్ బిజీగా ఉన్నారు, ఎందుకంటే సూపర్ బిజీ టెక్నీషియన్స్నే తీసుకోవడం జరిగింది. సో మస్తు బిజీ ఉండే టెక్నీషియన్ తీసుకున్నారు కాబట్టి క్వాలిటీ కంటెంట్ అలా ఉందన్నమాట. సో డిఓపి సంతోష్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డాన్స్ టైంని ఎలా మార్చారు అండ్ ఎంత కమర్షియలైజ్ చేశారు, ఎంత ఆకట్టుకునేలా చేశారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఈయన టైము బాగుంది. సో ముందుగా నేను అందరికంటే శివాజీ గారే ఎప్పుడెప్పుడు నేను మైక్ ఇస్తే మాట్లాడేద్దాం అని చూస్తున్నారు కాబట్టి వారికే నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మాట్లాడి వెళ్ళిపోదాం అనేది లేదు, మీరు కేక్ కటింగ్ వరకు ఉండాలి. నోరు తీపి గారు కట్ చేస్తే నేను చేసినట్టే. ఓకే, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్షిప్ సాంగ్ ఈరోజు లాంచ్ అయింది. లక్కీ మీడియా నుంచి వస్తున్న ఇంకో కొత్త డైరెక్టరు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా తీశాడు సినిమాని. నేను చూశాను సినిమాని, నేను చూసి బాగాలేకపోతే నేను వచ్చేవాడిని కాదు ఈరోజు పిలిచుంటే. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా, బాగుంది ఇతనితో కూతురు కాను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, అవన్నీ అయ్యే పనులు కావు. సో ఆ ఒప్పందంతో నేను ఆ సినిమా చూశాను. ఎందుకంటే నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. సో సినిమా చూశాను నేను, చాలా ట్రెండీగా ఉంది సినిమా, చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. అలాగే ఫోటోగ్రఫీ నిజంగా ఇంత మంచి ఫోటోగ్రఫీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే ముందు వరకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ బాగా పనిచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సాంగ్ ఎస్పెషల్ ఈ సాంగ్ నేను అన్నాను, యానిమల్ సినిమా తీసిన మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అదేంట్రా అని అన్న. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఎలా దొరికాయంటే అప్పుడు చిన్నప్పుడు దొరకాల్సి వచ్చింది, అతను నాకు దొరికేశాడు, అలా పట్టేశాను. ఒకసారి మా ఆవిడ పట్టినాక ఆవిడ వెళ్ళలేడు. అలాగే ఆర్టిస్టులైనా, రైటర్లైనా, అలాగే డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఒకసారి గోపితో పనిచేయడం మొదలుపెట్టారంటే పని చేయాల్సి వస్తుంది తర్వాత అయినా సరే. పరిస్థితి అలా ఉంటుంది అతనితోటి. సో నిజంగా చాలా బాగుంది. నలుగురు కుర్రాళ్ళు కూడా ఎక్స్ట్రా, ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క సందర్భంలో హైలైట్గా నిలిచాడు ఈ సినిమాలో. అంతా బాగా చేశారు. నలుగురు కొత్త పిల్లలైనా సరే బ్రహ్మాండంగా చేశారు. ఎస్పెషల్లీ తను వాళ్ళిద్దరు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు మాత్రం ఇరక్కొట్టేశారు, అంత బాగున్నాయి. అలాగే అమ్మాయిలు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నాకు ఒక 3 years బ్యాక్ కథ చెప్పాడు విక్రమ్. నేను మా ఇంటికి వచ్చి చెప్పారు ఆయన. ఊరికే వింటాను, సరదాగా వింటానండి. మనకు అప్పుడు సినిమాలతో గోల్ లేదు, మనకు సంబంధం లేదు. అతను నాకు ఆ సినిమా మొత్తం నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే నలుగురు క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయటం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు, నలుగురు హీరోలను పెట్టి ఒక సినిమాని బ్యాలెన్స్ చేయాలంటే. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అంటే ఊరికే తనకి సోజ్ చెప్పినా కానీ నాకేం ఉపయోగం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. చాలా బాగుంది సినిమా. తను ఎంత ప్రమోట్ చేసి జనం దగ్గర తీసుకెళ్ళగలిగితే ఈ సినిమా డైరెక్టరు మళ్ళీ ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్ వచ్చాడు అనేది మాత్రం కన్ఫామ్. లక్కీ మీడియా నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే ప్రతిసారి ప్రతి సినిమాకి విపరీతంగా ఓదరగొట్టిన పని అవ్వదు. ప్రతిసారి పొద్దున్నే పిలిచి అందరిని పిలిచి చేసిన ఏం ఉపయోగం ఉండదు. సినిమాని బాగా తీయగలిగి ఒక్క టీజర్ కనెక్ట్ అయితే చాలు నీ సినిమాకి. వాళ్ళ ప్రేమలు అనే సినిమా ఎందుకు చూస్తున్నారు? సో సినిమాలో మ్యాటర్ని ఆడియన్స్ కనెక్ట్ కాగలిగితే మాత్రం అది ఏ సినిమా హీరో ఎవరు అనేది కూడా చూసే పరిస్థితి లేదు. చాలా బాగుంది సినిమా. డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను లక్కీ మీడియా ప్రొడ్యూసర్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే కొత్త ఆర్టిస్టులు. డెఫినెట్గా నలుగురు చాలా ప్రామిసింగ్గా చేశారు. డెఫినెట్గా వీళ్ళు మంచి హీరోలు అవుతారు, అనుమానం లేదు. మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా పెద్ద టెక్నీషియన్ అవుతాడు. అలాగే ఎస్పెషల్లీ కెమెరామెన్ సార్ చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా తీశారు సార్.
గోపి ఈ సినిమా కథ సినిమా టైటిల్ మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగుంది, బాగా అనిపించింది. రోటీ కపడా మకాన్ అనేది విన్నాం కానీ రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ టీజర్ ఒక గ్లిమ్స్ తయారు చేసినప్పుడు నా దాంట్లో పెట్టమన్నాడు, నా అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టమన్నాడు. అలా కుదరదమ్మా, నేను సినిమా చూసి బాగుంటే పెడతాను అని చెప్పి ఎందుకంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత నా గురించి శివాజీ మంచోడు, శివాజీ నిజాయితీగా ఉంటాడు, ఇలాంటివన్నీ నేను వచ్చిన తర్వాత ఆ వీడియోలు యూట్యూబ్లు అన్నీ చూసిన తర్వాత బాధ్యత మనల్ని ఏ చిన్న తప్పు చేసినా వెంటబడి అడుగుతారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకని సినిమా చూసిన తర్వాతనే ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. అలాగే చాలా బాగుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి సినిమాకి సపోర్ట్, గోపికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు, మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. ఇది మంచి సినిమా, తెలుగు సినిమా, చాలా బాగా కొత్త డైరెక్టర్లు అంతా కొత్త పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఇండస్ట్రీకి. అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నాకు తెలిసి 9 years బ్యాక్ సినిమా చూపిస్తే మామ ఫస్ట్ టీజర్ ఇక్కడే లాంచ్ అయింది, అక్కడే నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ అలాగే కొంతమంది హీరోలు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. నాకు అర్థమవుతుంది వాళ్ళందరూ ఎలా ఉండుంటారు ఈరోజు, ఎందుకంటే ఆ రోజు కొంత కాలం ముందు నేను చూశాను కాబట్టి. అండ్ ఇలా మాలాంటి ఎంతో మందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే బెక్కం వేణుగోపాల్ గారు అంటే మాకందరికీ చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే ఒక మినిమం రేంజ్ హీరోని తీసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, బిజినెస్ అవుతుంది, అన్ని రకాలుగా కంఫర్టబుల్గా హ్యాపీగా అంటే రెస్పెక్ట్ వైజ్ కానీ అన్నీ ఎక్కువ ఉండే చోట అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆయనకి నచ్చిన సినిమా కొత్త వాళ్ళని పెట్టుకొని అండ్ నలుగురు కొత్త వాళ్ళ మీద ఇంత క్వాలిటీ సినిమా తీయడం ఈజ్ నాట్ ఏ జోక్. ఎందుకంటే చిన్న సినిమా కోసం ఈ మధ్య ఒకసారి బడ్జెట్ వేస్తే అసలు మన వల్ల కాదు, దానికి విపరీతమైన ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం, అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే నేను గోపి గారు అప్పటికి ఇంకా ప్రసన్న పుట్టలేదు, అప్పుడు ఇంకా పుట్టలేదు, మేము వేసుకొచ్చాం సినిమా. ఇప్పుడు నేను ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ ఏదో రిలీజ్ చేయించారు కదా, యాజ్ ఇట్ ఈజ్ సెటప్ గోపి గారిది, నాది, వెళ్ళిపోయిన శివాజీ గారిది, సేమ్ సోఫా సెట్, కలర్ కూడా మారలా, అదే సోఫా సెట్, అదే నూడిల్స్, అదే డ్రెస్సులు కూడా. అప్పట్లో ఏంటంటే సినిమా వాళ్ళు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. కెమెరామ్యాన్లు వీళ్ళందరూ 2 చేతులు ఇలా జోబులు పెట్టుకుని ఇలా ఒక రకమైన ఇది ఉండేది. నా వల్ల అయ్యేది కాదు ఆ అట్మాస్ఫియర్లో పనిచేయడం. ఫస్ట్ గోపి వచ్చి ఏంటి ఇది బ్రేక్ చేద్దామండి, ఏంటి సార్ ఇది, అదేదో మన ఐన్స్టీన్ లాగా న్యూటన్ భగవాన్ లాగా ఉన్నాం కానీ మనం క్రియేటర్స్ లాగా లేవు, జాలీగా ఉందామండి అని చెప్పి ఫస్ట్ మేమే బ్రేక్ చేసాం దాన్ని. లక్కీ మీడియాలో ఎప్పుడు కూడా ఆ క్రియేటివ్ మోడు, ఆ సీరియస్నెస్ ఉండదు. ఆయన పాప అక్కడెక్కడ డబ్బులు ఏరుకొని ఓ 1/4 kg చికెన్ తెస్తే ఇద్దరం కలిపి వండేసుకొని తినేసేవాళ్ళం, అది రేంజ్ అలాగా. సో కాబట్టి ఇది ఫ్రెండ్షిప్ సాంగ్ ఇప్పుడు ఎందుకు పిలిచారో మాకు అర్థమైంది. ఈ రోటీ కపడా రొమాన్స్ అన్నది ఎప్పుడు విన్నాను నాయన, క్రీస్తు శకంలో విన్నా నా ఆఫీసులో ఆ పేరును ఆ స్టోరీ ఇప్పటికీ మెటీరియలైజ్ అయింది. అది ఫోన్లో ఇప్పటికైతే అయింది, చాలా సంతోషం. కానీ లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంది. అండ్ మీకు ఇంకా విషయం చెప్పాలంటే మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ అప్పుడు గోపి గారు నేను గోవా వెళ్ళాం. గోవా వెళ్ళి రకరకాల స్క్రిప్ట్లు డిస్కస్ చేస్తున్నాం. ఒకరోజు నైటు అప్పటికే గోవా వెళ్ళి 4 days అయింది, ఇద్దరమే 4 days అయింది, స్క్రిప్ట్ లేదు, తొక్క లేదు, బీర్లు మాత్రం పెరిగిపోతున్నాయి. అట్లా ఒకరోజు ఏం చేశాడు, ఒక కేసు బీర్లు పట్టుకొని బీచ్ ఒడ్డుకు వచ్చేసాం. అలా కొంచెం ఈయనకి కొంచెం ఇది ఎక్కువ విజువలైజేషన్ ఎక్కువ. అలా చందమామ ఆకాశంలో ఉంటూ చల్లని గాలిలో ఆ యొక్క అలలు అలా ఎగిసి పడుతూ ఉంటే మనం 2 చేతులు వెనక్కి పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సాట్లు వేసుకొని శాండ్లో పడుకొని మన ఫాస్ట్లో జరిగిపోయిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు అన్నీ తలుచుకుంటుంటే భలే ఉంటుంది త్రినాథ్ అన్నాడు. అప్పటికి ఇటు 6 బీర్లు ఎగిరినాయి. ఇద్దరివి కాళ్ళు వేసుకొని అలా పడుకొని చూస్తున్నాం ఆకాశంలోకే. అయితే ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేయండి అన్న.
అనగానే చాలా ఉన్నాయి అన్నాడు. చాలా వద్దు కానీ ఇంప్రెసివ్ కొన్ని చెప్పండి అన్న అనగానే మొదలెట్టాడు. 1 కంప్లీట్, 2 కంప్లీట్, 3 కంప్లీట్, లవ్ ఎక్కడ ఉందండి, మొత్తం దెబ్బలే ఉన్నాయి కదా అన్న. సారీ, రొమాన్స్ దెబ్బ కాదా, బ్యూట్ రొమాన్స్, మొత్తం రొమాన్సే ఉంది. ఏంది ఇది లవ్ స్టోరీ అంటారా, ఇది లస్టా లవ్ అర్థం కావట్లేదు నాకు. అండ్ ఊరిగా కొలిసేపు అని చెప్పి సేమ్ ఫీలింగ్స్ అలా ఆకాశం పడుకుని ఆకాశాన్ని చూస్తూ చందమామని అని సేమ్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ సేమ్ డైలాగ్ వెర్షన్తో స్టార్ట్ చేసి కథ చెప్పాను. అదే మేము వేసుకొచ్చాం. ఇలా వినగానే అర్థమైంది ఇదే మనకి ప్యాకప్ అన్నాడు. అంతే ఎలుగు వచ్చేసాం. ఆ రోజు నైట్ ఫైనల్ చేసుకుని ఇద్దరం మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసి స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసి మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ చేసాం. సో ఎందుకంటే ఆ మేము వేసుకొచ్చాం సినిమా ఒకప్పుడు ఇందాక శివాజీ గారు చెప్పినట్టు రోటీ కపడ మకాన్ అది ఓల్డ్ డేస్లో. అప్పుడులో ఆకలి ఎక్కువ ఉండేది, ఇప్పుడు పర్వాలేదు, రకరకాల సోర్సెస్ వచ్చి కొంచెం తింటున్నాం కాబట్టి ఆ మకాన్ ఎగిరిపోయి అక్కడ రొమాన్స్ వచ్చిందయ్యో. అంటే రొమాన్స్ మెయిన్ పాత్రకి పోషిస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్లో. అసలు ఎంత సూపర్ జిందగీ, రోటీ కపడ రొమాన్స్ శుభ్రంగా తిని మంచి బట్టలు వేసుకుంటే అంటే ఇంకేముందా అంతకు మించి జీవితం ఇంకేమని చెప్పి అనవసరమైన ట్యాంక్షన్ సినిమాలు తీయడాలు ఇవన్నీ గోల, ఏందే గోల అనిపిస్తుంటుంది. సో నాకు ఆ లిరిక్ రైటర్ ఎవరో కానీ ఈ 3 పదాలు వేసి ఇదే రాజు జిందగీ అన్నాడు. అసలు ఆయనకు ముందు 2 కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయనకు కూడా గోపి గారు అక్కడెక్కడ ఎత్తుకొచ్చిన డబ్బులతో 1/2 కేజీ చికెన్ కర్రీ వండించి పెట్టాలని ఉంది. సో అంత హాయిగా ఉంది. సో ఫస్ట్ రోటీ కపడా రొమాన్స్ అన్నా అని చెప్పి దిల్ రాజు గారికి టైటిల్ చెప్పాడు. ఈయన నాకు గుర్తుంది, నాకు రాజుగారు నేను కూర్చొని అన్న టైటిల్ రోపడి కపడా రొమాన్స్. ఏమయ్యా నేను శుభ్రమైన సినిమాలు చేసుకుంటున్నాను, నన్ను సంఘం ఆకించేటట్టు ఉన్నావే అన్నాడు ఆయన. దిల్ రాజు గారి ఆఫీసులో జరిగింది చాలా. ఇది కూడా తీసుకోవడమే, ఇప్పుడు జరిగింది కాదు. లేదన్నా ఇది ఒక కథ వినండి అనగానే అప్పుడు డైరెక్టర్ గారు వెళ్ళి కథ చెప్పినట్టున్నారు. చెప్తే బాగుంది అని చెప్పి అప్పుడు రాజుగారు కూడా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాకి. నాకు తెలిసి నాకు అంటే తర్వాత ఏమైందో నాకు తెలీదు. సో డెఫినెట్గా అదే, ఎందుకంటే హుషారు లాంటి సినిమాలు మేము వేసుకొచ్చామంటే అదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అది వదిలేయండి. దాని తర్వాత హుషారు లాంటి సినిమాలు, చాలా సినిమాలు యూత్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసి లక్కీ మీడియాలో మంచి సినిమాలు ఇచ్చారు. నిజంగానే గోపి గారు అంటే ఇందాక యాంకర్కి రాసి ఇచ్చిన స్లిప్లో ఒక కొటేషన్ ఉంది, నేను పెన్ రాక్షసుని చెప్పు అని చెప్పి. అది చెప్పింది కదా ఆవిడ, రికార్డ్ అయిందా తమ్ముళ్ళు? ఓకే ఆయన నిజంగానే పెన్ రాక్షసుడు. ఎందుకంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ఎప్పుడు ఏదో చేసేయాలని అనుకోడు. డబ్బులా అక్కడ ఇక్కడ నేను అడిగి జోబులో చేలిపెట్టి లాగేసి ఏదో విధంగా తీసుకొస్తాడు, మరి సినిమాను మాత్రం బతికిస్తాడు. ఆ విషయంలో ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా 100% ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఈరోజు పిలిచిన గెస్టులను కూడా చూస్తుంటే అందరూ ఫ్రెండ్సే కాబట్టి బాగుంది. కాకపోతే ఒకే ఒక వెళ్తుంది, ఒక్క హీరోయిన్ లేదయ్యా స్టేజ్ మీద. అనగానే వచ్చింది రామ్మ తల్లి, మైక్ కొంచెం పట్టుకో. ఓకే థ్యాంక్ యూ. కాళ్ళ మీద నమస్కారాలు చేయక డేస్ మారినాయి. సో ఒక్క అమ్మాయి వచ్చింది, మిగిలిన ఇంకో 2 ఉన్నారా 3 ఉన్నారా? ఇంకో 4 ఉన్నారంట. సూపర్. సో వాళ్ళని థియేటర్లో చూద్దాం. సో ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. విక్రమ్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి, అలాగే దీన్ని ఫోటోగ్రఫీ దానికి కూడా మంచి నేమ్, డిఓపి సారీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. ఇలాంటి ఎన్నో సినిమాలకి గోపి గారు తీయాలి, అన్ని సినిమాలకి ఈ అమ్మాయినే యాంకర్గా పెట్టుకోవాలి, ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్స్ సాంగ్ రిలీజ్ అయింది. వీఆర్ బ్రింగింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒక్క టికెట్కి 4 స్టోరీస్ ఉన్నాయి మూవీలో. యూ గైస్ గోయింగ్ టు లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీడియా మిత్రులకు అందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిని అండ్ మాది ప్రసన్న కుమార్ బేజవాడ గారు, శివాజీ గారికి చాలా థ్యాంక్స్. ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు ఫిల్మ్స్లో ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చింది. ఐ థింక్ నాకు గుర్తుకున్న సాంగ్ అయితే హ్యాపీ డేస్లో ఉండే. సో దాని తర్వాత అంత బాగా అనిపించింది ఈ సాంగ్. సో అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.
సో మా ఫిలిం వచ్చేసి ఏప్రిల్ 12కి రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అందరికీ నమస్కారం అండి. మా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే దాంతోపాటు మా ఫ్రెండ్స్లో ఏం జరిగాయి, వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఏం జరిగిందో నాకు తెలుసు, కానీ మీ ఫ్రెండ్షిప్లో ఏం జరిగింది ఈరోజు తెలిసింది. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ గారు. హాయ్ అండి, నా పేరు హర్ష. ముందుగా మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్, మళ్ళీ మా కోసం వచ్చారు. అలాగే మా కోసం సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చిన ఫెంటాస్టిక్ యాక్టర్ శివాజీ గారు అండ్ ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు అండ్ ప్రసన్న బెజవాడ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాలాంటి కొత్త వాళ్ళ కోసం వచ్చి ఇలా సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్రెండ్షిప్ స్టోరీస్ వినడం కూడా చాలా బాగుంది. రోటీ కపడా రొమాన్స్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టారో గోపి సార్ ఇప్పుడు అర్థమైంది. సో మా ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ అయిందండి, ఓ మై ఫ్రెండ్ అని. ఇందాక మా డిఓపి గారు అన్నట్టు హ్యాపీ డేస్ తర్వాత అంత మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ అంటే హుషారులో ఒకటి ఉంది, అంతే తప్ప పెద్ద ఏం రాలేదు. సో ఫ్రెండ్షిప్ యాంథమ్ అంటే మా సినిమా సాంగే అవుతుంది, ఎందుకంటే దీనికి లిరిక్స్ అంత చక్కగా ఉన్నాయి. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈవెంట్కి మా ముఖ్య అతిథులుగా వచ్చిన శివాజీ అన్న, త్రినాథరావు సార్, ప్రసన్న కుమార్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. ఈరోజు మా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్. మీరు రావడం వల్ల ఈ ఈవెంట్ ఇంకా మోర్ స్పెషల్ అయింది. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే మీరందరూ మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి ఎంత క్లోజో మా అందరికీ తెలుసు. లక్కీ మీడియాలో ఫస్ట్ మూవీ శివాజీ అన్న హీరోగా ఆ సినిమా వచ్చింది. అండ్ త్రినాథరావు సార్, ప్రసన్న కుమార్ సార్, బెక్కం గారు కలిసి ఎప్పటి నుంచో వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్, కలిసి ట్రావెల్ అవుతున్నారు, కలిసి సినిమాలు చేశారు, ఎన్నో హిట్ సినిమాలు చేశారు. సో బెక్కం వేణుగోపాల్ సార్కి బాగా క్లోజెస్ట్ పీపుల్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇలా వచ్చి మా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్ చేయడం, ఇట్ మేడ్ ఇట్ మోర్ స్పెషల్. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ రావడం వల్ల ఈవెంట్ ఇంకా బాగా స్పెషల్ అయింది. ఇట్ ఫీల్స్ రియలీ నైస్. అండ్ ఈ సాంగ్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, థ్యాంక్ యూ సార్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీలో మొత్తం 2 సాంగ్స్ ఇచ్చారు ఆయన, ఇంకో సాంగ్ కూడా సూన్ రిలీజ్ అవబోతుంది. అండ్ లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారికి అండ్ కొరియోగ్రాఫ్ చేసిన జేడీ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. యూ ఆల్వేస్ మేడ్ us ఫీల్ సో కంఫర్టబుల్ షూట్ టైంలో. థ్యాంక్ యూ ఫర్ దాట్. గోపి గారి గురించి ఇన్ని చెప్పినాక మాట్లాడకపోతే ఎట్లా? చూస్తున్నాం సార్, ఫ్రెండ్స్ని పిలిస్తే ఇట్లాంటి నిజాలు బయటకు వస్తాయి, చూసిండ్రా? మాది కూడా ఫ్రెండ్షిప్ సాంగ్కే పిలిచిండ్రు, మీరు కూడా మీ గోవా పనులు అన్నీ చెప్పిండ్రు, బీర్లు. మాది కూడా ఇట్లే ఉండే, సేమ్ మా షూట్ కూడా గోవాలో అయింది. అందరికీ ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లనే ఒక 2తో క్లోజ్గా ఉండి ఆ 2తో బీర్లు తాగి బయట తిరిగి నిజాలన్నీ బయటకు అక్కించుకునేటట్టు ఉంటారు. అండ్ మా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే హర్షవర్ధన్ రామేశ్వర్ గారు దీన్ని కంపోజ్ చేశారు. అండ్ ఇది చాలా బాగా వచ్చిందని మీరు అనుకుంటున్నాను. అండ్ టీజర్ కూడా 2-3 డేస్ ముందే రిలీజ్ చేసాము, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ కొత్త వాళ్ళం మీడియా ప్లీజ్ మీరు ఆదరించి మమ్మల్ని ఇంకొంచెం పుష్ చేయాలి. ఇప్పటిదాకా చేస్తున్నందుకు కూడా థ్యాంక్స్. అండ్ ఇంకో సాంగ్ ఉందండి, అది కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు చేశారు, అది కూడా తొందరలో రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఏప్రిల్ 12కి వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత లాస్ట్ 1 వీక్ నుంచి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ఇవాళ మా స్పెషల్ గెస్ట్ శివాజీ అన్న, బిగ్ ఫ్యాన్ అన్న. తులసి సినిమాలో ఫస్ట్ చూసినప్పుడు పెద్ద ఫ్యాన్ అసలు మీ డైలాగ్ డెలివరీకి. తర్వాత మొన్న 90s చూశాను, అసలు పడి నవ్వాను అసలు ఇంట్లో అసలు చూసేంతసేపు. లిటరలీ నాకు మా మదర్ గుర్తొచ్చారు ఎందుకో మీరు కొట్టే సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు. అసలు ఆ వీప్ మీద సరిచిన సీన్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నాయి. అది ఒరిజినల్గానే వచ్చి ఉంటుంది, నాకు తెలిసి స్క్రిప్ట్లో ఉండదు, బట్ ఎగ్జాక్ట్ మా మదర్ అలాగే కొట్టే చిన్నప్పుడు ఫాడమని వెనక నుంచి ఒకటి కొడితే అసలు. సో బిగ్ ఫ్యాన్ అన్న. త్రినాథరావు నక్కిని గారు ధమాకా సినిమా ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు అసలు ఇలాంటి సినిమాని ఇంత బాగా ఎలా తీశారన్న, 100 కోట్లు కొట్టేశారు అసలు మీరు. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 1 వీక్లో ఇది 3rd ప్రెస్ మీట్ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 12th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు మీ సపోర్ట్ ఇలా కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇవాళ వచ్చేసి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ చేసాం. సో ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ కోసం రిలీజ్ చేయడం కోసం వచ్చిన శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. శివన్న, మీ సపోర్ట్ కావాలి, మీరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కూడా మీ దాంట్లో రిలీజ్ చేశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాలో కూడా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్రినాథరావు నక్కిన గారికి థ్యాంక్ యూ సో మచ్.
మీ బిజీ స్కెడ్యూల్లో కూడా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రసన్న కుమార్ బెజవాడ గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మంచి రైటర్, ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కావాలి సినిమాకి, సో అడగగానే వచ్చారు, థ్యాంక్ యూ. కథలు నాకు తెలియదు కానీ ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్రేమ మాత్రం తెలుసు. ఆయన ప్రేమ కథ సినిమా అని తెలుసు అనమాట. ఎస్, సో గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి మీడియా వాళ్ళందరికీ. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నా, అయినా కూడా ఓపిక్గా వస్తున్నారు. తప్పట్లేదు, డెఫినెట్గా సినిమా తీయగానే ఉంటుంది, కానీ జనాల్లోకి థియేటర్లో రిలీజ్ డేట్ వేసి ముందుకెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇది రీచ్ అవుతుందా, రీచ్ అవ్వట్లేదా, మార్నింగ్ షోకి చూసారు, బుక్ మై షోలో ఉంటాయా ఉండవా, బాగుంటున్నాయి సినిమాలు, కానీ అది మనం పంపించిన అవుట్లన్నీ జనాలకు రీచ్ అవుతున్నాయా, లేకపోతే మనమే మేము చేసుకొని మనం చేసేసుకొని ఉంటే మనకే చుట్టూ అవుతుంది. చాలా కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ 2-3 మూవీస్ నుంచి కూడా నేను కన్ఫ్యూజన్ అనేది ఎదుర్కొంటున్నా. ఇంతకుముందు కాన్ఫిడెంట్ ఉండేది రీచ్ అవుతుంది అనేది. ఇప్పుడు సోషల్ మీడియా ఇదంతా బాగా పెరిగిపోయిన తర్వాత మాయలో ఉన్నామా కరెక్ట్గా రీచ్ అవుతుందా, మాయలో ఉన్నామా కరెక్ట్గా రీచ్ అవుతుందన్న కన్ఫ్యూజన్ వెళ్తుంది. కాబట్టి నేను మీడియాతోటి ఎక్కువ ఈ సినిమాకి 16 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. 18 ఇయర్స్ జర్నీ చేస్తున్నా. 12-13 సినిమాలు అయిపోయినాయి. ఎన్నో సినిమాలకు సపోర్టింగ్ చేశాను నేను. అన్ని సినిమాలు సపోర్ట్ చేయడానికి ఈ సినిమా జర కొంచెం గట్టిగా అందరూ మీడియా వాళ్ళు అందరూ దాదాపు ఇక్కడ కొందరు ఉన్నారు, కొందరు ఇంటి దగ్గర అందరూ మీరు చూడండి. డెఫినెట్లీ ఈ సినిమాకి ఇంకొక చేయి ఎక్కువ వేయాలి, పర్సనల్గా మీరు ఫీల్ అయ్యేయాలి. ఎందుకంటే కొత్త వాళ్ళతో వస్తున్నా, నేను మళ్ళీ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి అంటే మీరు ఒక చేయి ఎక్కువ వేయాలి. ఫైనల్గా థియేటర్లో సినిమా బాగుంటేనే రీచ్ అవుతుంది. 100% మంచి సినిమా తీసినాం. థియేటర్కి వచ్చినా కదా 100% మంచి సినిమా. ఇప్పుడు వస్తున్న ఎన్ని పెద్ద సినిమాలతో పాటు పోటీ పడే కంటెంట్ తోటి వస్తున్నాం, అది మాత్రం డౌట్ లేదు సినిమాలో. డెఫినెట్ అది అవ్వడానికి, జనాల్ని రీచ్ అవ్వడానికి కొంచెం మీరు ఒక్కసారి ఒక చేయండి అని చెప్తున్నా.